వినిపిస్తుంది మేడం. ఎస్ చెప్పండి. యా మీరు గతంలో క్రైస్తవంలో ఉన్నారు, క్రైస్తవ మతంలో పుట్టి పెరిగారు, ఇప్పుడు హిందువుగా మారారు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. మీ గురించి నిజమేనా ప్రవీణ్ గారు? మేడం మేడం ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా మేడం? నాది అంటే నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రైస్తవులు మేడం. నేను కంప్లీట్ గా క్రైస్తవ జీవితంలోనే ఉన్నాను మేడం. ఇప్పుడు ఏంటంటే మేడం నాది బర్త్ క్రైస్తవ జీవితమే మేడం. సో నేను ఎప్పుడైతే ఈ క్రైస్తవ సిద్ధాంతాలు తెలుసుకున్నానో, ఈ బైబిల్ గురించి పాస్టర్లు చెప్పే మోసాలు అబద్ధాలు అనేది తెలుసుకున్నానో, ఇది సమాజానికి కరెక్ట్ కాదు. ఈ బైబిల్ థియరీస్, క్రిస్టియానిటీ థియరీస్ కూడా మనుషులను మూర్ఖంగా తయారు చేసేది, మూఢనమ్మకములకు తీసుకెళ్లేది. ఆ యేసు ప్రభు క్యారెక్టర్ కూడా కల్పితమైన క్యారెక్టర్. ఇదంతా బైబిల్ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుసుకొని ఒక 3 years బ్యాక్ నేను బయటకు వచ్చాను మేడం. నా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందాక మీరు యాంకర్ గా మీరు ఒక మాట చెప్పారు, ఏంటంటే మహిళలకు విలువ ఇచ్చే విధంగా బైబిల్లో కూడా ఉంటుందని మీరు అంటున్నారు. కానీ బైబిల్లో మహిళలకు విలువ ఇచ్చినట్టు ఎక్కడ లేదు మేడం. అంటే వాళ్ళు బైబిల్ ప్రకారంగా ఏంటంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు మాట్లాడడం అవమానము అన్నట్లుగా. అంటే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మహిళల గురించి చాలా దారుణంగా కించపరిచినట్టుగా చాలా వచనాలు దేవుడే స్వయంగా చేసినట్టు ఉంటాయి మేడం. అలాంటిది అంటే అలాగా ఉంటుంది. ఇప్పుడు శాలెం రాజు అలా మల్లెపూల గురించి అలా మాట్లాడాడంటే దానికి కారణం ఏంటంటే అతను పట్టుకున్న ఆ గ్రంథం ఎఫెక్ట్ మేడం, ఆ థీరీస్ క్రిస్టియన్. ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఒక నిండు బొట్టు పెట్టుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము మన హిందూ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఒక మహిళ చర్చికి వెళ్లి బాప్టిజం తీసుకున్నది అంటే బొట్టు చెరిపేస్తారు, మల్లెపూలు చెరిపేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు జేమ్స్ అనే ఒక పాస్టర్ కూడా తాలిబొట్టును కూడా చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా కించపరుస్తూ హిందూ దేవి దేవతలను, హిందూ ఆచారాలను, హిందూ దేవులను తిట్టడం అనేది వాళ్ళు పట్టుకున్న బైబిల్లో వాళ్ళు అలా ప్రేరేపిస్తుంది. వాళ్ళు మొట్టమొదటి ఆజ్ఞలన్నీ ఉంటాయి. యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ దేవుడన్న యెహోవా నేనే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ విగ్రహ రూపంలో చూడకూడదు, వాడి ఎందుకు సైకిల్ పడకూడదు అని ఉంటుంది మేడం. ఈ సమానత్వము, సెక్యులరిజము అని పాటించకుండా మనుషులని సాంప్రదాయాలతో ఇలా మతాలతో వేరు చేసే విధంగా ఆ మనుషుల్ని అలా తయారు చేస్తుంది ఏంటంటే మేడం, అది వాళ్ళు పట్టుకున్న బైబిల్, అది బైబిల్ ఎఫెక్ట్ వాళ్ళని అలా తయారు చేస్తుంది. కాబట్టి ఈ బైబిల్ అనేది సమాజానికి కరెక్ట్ కాదు. అసలు ఇందులో మంచి విషయాలు కానీ జ్ఞానము కానీ ఆలోచించడానికి అసలు ఇందులో ఏమీ లేదు. వీళ్ళు చెప్పేటి అన్ని కూడా అబద్ధాలు, ఈ పాస్టర్ చేసేదంతా మోసము అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దీని గురించి నేను అవగాహన కల్పించుకునే విధంగా నా క్రైస్తవ సమాజం అందరూ మోసపోతున్నారు. వాళ్ళు ఒక్కొక్క పాస్టర్ ఇప్పుడు వింటున్నారు మేడం. మొత్తం ఇప్పుడు ఈ శాలెం రాజును ఖండించే విధంగా ఏ పాస్టర్ ముందుకు రాలేదు. ఎందుకంటే తప్పని చెప్పేసి కూడా ఎవరు కళాఖండిగా స్ట్రాంగ్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళంతా ఒకటే సంతతి, పాస్టర్లు మొత్తం వాళ్ళు ఒకటే. ఇంతకు ముందు కూడా కనకదుర్గమ్మ దేవి దేవతను దయ్యంగా చిత్రీకరించి ఒక స్కిట్ చేసినప్పుడు కూడా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ చేసిన తప్పని చెప్పేసి ఏ పాస్టర్ అనలా, అతను సమర్థించుకుంటూ పోతున్నారు. భరతమాతను అవమానించినప్పుడు, జాతీయ జెండాను అవమానించినప్పుడు, తాలిబొట్టును అవమానించినప్పుడు, హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు అవమానిస్తున్నప్పుడు ప్రతి నిత్యం ఇది ప్రతి డైలీ